తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. గ్రామాన ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించి పథకాలను ఆవిష్కరించి పార్టీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో ఉత్సాహవంతంగా పనిచేస్తున్న కార్యకర్తలను, పదవులు సాధించిన దేశం పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ యాలమాటి రాంబాబుని, సొసైటీ అధ్యక్షుడు గారపాటి రాంబాబుని, పోతుల వీరవెంకట సత్యనారాయణలను, పార్టీ కార్యకర్తలను అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, రంగంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉద్దన్రావు శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుగుబంటి సత్యబాబు, సిరసవల్లి నాగేశ్వరరావు, దేవానంద బాబా కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. మండల కేంద్రమైన రంగంపేటలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కోసి స్వీట్లు పంచారు. తెలుగుదేశం పార్టీ అడుగుటింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రంగంపేట గ్రామంలో రంగంపేట గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు పేదలకు పట్టిన అన్నం ఉండాలని, అలాగే నివసించడానికి ఒక పక్కా ఇల్లు ఉండాలనే కారణంతో ఆయన పార్టీని వ్యవస్థాపకత చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, అలాగే వాళ్లకు స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి పుట్టినటువంటి పార్టీ. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇది చేపడితే స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం రావాలని ఆలోచించిన మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళాభివృద్ధికి వారు ఆర్థికంగా సౌలభ్యత చెందాలని, ఆర్థికంగా వృద్ధి చెందాలని చూసుకుంటూ ఆయన డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి అనేక మంది స్త్రీలు అభివృద్ధి చెందడానికి కారణభూతమయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే నేటి అసెంబ్లీలో 33% రిజర్వేషన్ స్త్రీలకు కల్పించడం జరిగింది. ఈ విధమైన కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటూ మన తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతుంది. అలాగే స్త్రీలు, పేదలు పక్షాన పోరాడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది మన తెలుగుదేశం పార్టీ. గత పాలకులను చూసాం, ఎక్కడికక్కడ నిర్వీర్యం, రోడ్లు లేవు, ఏదైనా కూడా అస్తవ్యస్తం. ఈరోజు ప్రతిదీ కూడా వెలుగులతో ఉండడం, అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అన్నది మన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చూపిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు బాగా సహకరిస్తున్నాయి. ఈ విధంగా మనం అన్ని కార్యక్రమాల్లోనూ ముందుకు వెళ్తున్నాం. మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలి. మనం కార్యక్రమాలు ఏయో చేసేస్తున్నాం, అభివృద్ధి చేసేస్తున్నాం అంటే కాదు. ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి కూడా మనం ఈ కార్యక్రమాలు చేసినటువంటివి, అభివృద్ధి చేసినటువంటివి, వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవైతే పొందారో అవి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరూ ఈడు చెప్పవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. అలాగే ఈరోజు ప్రతి ఇంటి పైన తెలుగుదేశం కార్యకర్త అనే నాయకుడు కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిపై తెలుగుదేశం జెండాను ఎగరవేసుకోవాలి. తెలుగుదేశం జెండా ఎగరేసి నేను తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్పుకోవడానికి